సో మళ్ళీ తన ప్రేమను పొందడానికి చేసే ప్రయత్నం ఇది. బట్ ఇందులో ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఫ్యామిలీ ఎథిక్స్ కానీ నాకైతే ఏం కనిపించలేదు. మూవీ ప్లాట్ అంతా వచ్చేసి బాగానే ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా బాగానే కొంచెం లాగ్ తీశాడు. 2.5 hours అనేది కొంచెం ఇంతకుముందు ఆ బ్రో చెప్పినట్టు పిల్లి స్పేర్ ఏంటంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. సినిమా కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ జోన్లో వెళ్తుంది. బట్ ఈ మూవీ అయితే ఓకే, అంటే మరీ తీసేసినట్లేదు, కానీ చాలా ఫ్యామిలీ స్టోరీస్ వచ్చాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉన్నాడు, తన ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడతాడు అనేది స్టోరీ బేస్ అయి ఉంటుంది. బట్ ఇది కంప్లీట్లీ యావరేజ్. చూడచ్చు, అది వేరే జోనర్ బ్రో, అది కంప్లీట్ డిజాస్టర్. అది అసలు సినిమానే కాదు. ఇది ఏంటంటే కొంచెం ఫ్యామిలీ వాల్యూస్ మీద ఫోకస్ అంటే ఒక్క ఎంగేజింగ్ పాయింట్ అంటే నాకు ఎక్కడ కనిపించలేదు. విజయ్ దేవరకొండకి ఇలాంటి స్టోరీస్ అసలు సెట్ అవుతాయి అనిపించింది. ఫ్యామిలీ స్టోరీ సెట్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి బ్రదర్, గీతా గోవిందం తోటి కంపారిజన్ చేస్తారు. గీతా గోవిందం కంటే బెటర్గా ఉంటుంది అంటే గీతా గోవిందం నేను యాక్చువల్గా థియేటర్లో చూడలేదు, టు బి ఫ్రాంక్. కానీ టీవీలో వచ్చాక చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ విజయ్ దేవరకొండ కానీ ఏం చెప్పారంటే దానికన్నా చాలా బెటర్గా ఉంటుందని అన్నారు. కానీ నాకు దానికన్నా చాలా బెటర్ పాయింట్ కూడా ఎక్కడ కనిపించలేదు సినిమాలో. ఓకే వెళ్తుంది, ఒక 2 hours ఆడియన్ని, కామన్ ఆడియన్ని ఎంగేజ్ చేయాలి, సో కూర్చోబెట్టాలి అన్న పాయింట్లో చూస్తే ఫ్యామిలీస్ తోటి వస్తే కూడా ఇలానే అనిపిస్తుంది. అంతే బ్రో, ఫ్యామిలీస్ తోటి చూసినా కూడా పెద్ద ఏమనిపించదు. ఎందుకంటే రొటీన్ స్టోరీ. ఒక ప్రీ ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి, అండ్ క్లైమాక్స్ సీన్ తన హీరో ఎలివేషన్ గురించి వచ్చే సీన్ బాగుంది. తప్పించి యాజ్ యూజువల్గా సినిమా స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ కన్ఫర్మేషన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే దిల్ రాజు ముందే చెప్పాడు 70% లవ్ స్టోరీ, 30% ఫ్యామిలీ స్టోరీ అనేది. ఆ 30%లో నాకు 10% కనిపించింది. మృణాల్ బాగుందన్నా, ఏంటి అవసరం బ్లాక్ బస్టర్ కొట్టాలా ఏంటి, కొట్టేసాడు ఆల్రెడీ సినిమాతో. సినిమా మాత్రం చాలా బాగుంది. విజయ్ పర్ఫార్మెన్స్ మాత్రం కొత్తగా అనిపించింది. లుక్ కూడా చాలా బాగుంది. అంటే లైగర్ పాత సినిమాలతో లుక్ కంపారిజన్ డిఫరెంట్ గా అనిపించింది. యాజ్ వెల్ ఏంటంటే లైక్ ఒక ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంది సినిమా. సమ్మర్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుందనా. అండ్ మృణాల్ ఇంకా విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సినిమా డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఫైనల్ గా హ్యాపీ బర్త్డే రష్మిక, నీ గిఫ్ట్ ఇచ్చేసాడు విజయ్ అన్న. ఫ్యాన్స్ మాత్రం ఎవరైతే సినిమాగా చూస్తారో వాళ్ళకి మాత్రం హిట్ కొట్టింది. లైగర్ అంటున్నారు కదా, మరి అరే అన్న అది సినిమా చూసినా ఇద్దరు పోయినాడు. లైగర్ అన్నట్టు ఎవడైనా సరే ఆ సినిమా అయింది, ఈ సినిమా అయిందన్న, అది వేరే ఇది వేరే. ఇది మాత్రం నిజంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంబ్యాక్ అనుకోవచ్చా? శర్వానంద్కి ఒక శతమానం భవతి ఎలాగో విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా. గీతా గోవిందం మించిపోయిందా? గీతా గోవిందం అది వేరే కాంబినేషన్, ఇది వేరే కాంబినేషన్, అది వేరే ఇది వేరే. శతమానం భవతి ఎలాగో ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ స్టార్ అలాగా. రేపటి నుంచి విజయ్ దేవరకొండ ప్రతి సినిమా ముందు ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ వస్తుంది, గ్యారంటీ. లాస్ట్ లో క్లైమాక్స్ లో కిస్ ఉంటదంటే ఆ సినిమా ఓకే అన్నట్టుంది. నాకైతే లైగర్ ఇక్కడే చూశాను, ఖుషి ఇక్కడే చూశాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. నా స్ట్రీక్ అయితే బద్దలవలేదు, అతని స్ట్రీక్ బద్దలవలేదు. కానీ మృణాల్ ఠాగూర్ గారికి అయితే పడింది. మృణాల్ గారిది లైక్ ఆబ్వియస్లీ తెలిసింది, ఆయన తనకి సెంటిమెంటల్ లో చాలా చూపి పడేస్తుందని. బట్ సీరియల్ మూవీ అన్నట్టు ఇంట్లో కూర్చొని ఆ 3 సీరియల్ ఉంటాయి కదా, అవి చూసుకోవడం బెటర్. ఆ సినిమా అయితే చాలా పేలుగా ఉంది. బీజం గోపిసుందర్ గారు ఇట్స్ గుడ్, బాగుంది. కానీ బట్ మూవీ అయితే ఫెయిల్. అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏం ఉండదన్న సినిమా. ఇంకా కూర్చొని అలా చూసుకొని ఏదో చూసుకోవడానికి ఉంటుంది అంత సినిమా. సూపర్ ఉంది. పర్సనల్ బాగా చేశారు, మ్యూజిక్ బాగుంది, మృణాల్ ఠాగూర్ బాగా చేశారు. బీజిఎం బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అంటారా? ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ అవుతుంది, కానీ యూత్ మొత్తం కష్టమే, కానీ బాగుంది. బీజిఎం చాలా బాగుంది, చూడదగిన సినిమా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది, కథ బాగుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. 100% సూపర్ హిట్. విజయ్ దేవరకొండకు మళ్ళీ హిట్. అందరూ వచ్చే సినిమా చూడండి. అరే అమిత్ ఏం మాట్లాడుతున్నావురా మైదాపిండి, వచ్చే సినిమా చూడు.